ఉప్పులో ఇలా పల్లీలు వేసి చూడండి. ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ రెసిపీని ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి చేసి ఇవ్వచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. మరి ఉప్పులో పల్లీలతో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఒక బౌల్ అయితే పెట్టేసుకొని అందులోకి నీళ్ళు అయితే వేసుకుందాము. ఇలా నీళ్లు వేసేసుకొని ఈ నీళ్ళని బాగా మరగనిద్దాము. ఈ నీళ్లు మరిగేలోపు ఇక్కడ మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇలా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి కప్పు పల్లీలను అయితే వేసుకుంటున్నాము. ఇలా పల్లీలను వేసేసుకొని ఈ పల్లీలను ఒకసారి బాగా వాష్ చేసేసుకుందాము. ఇలా వాష్ చేసేసుకొని ఈ నీళ్ళన్నీ కూడా వంపేసుకోవాలి. ఇలా ఈ విధంగా నీళ్ళన్నీ కూడా వంపేసుకొని ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంత ఉప్పునైతే వేసుకుందాము. ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఉప్పు వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఇక్కడ వచ్చేసి నీళ్ళు అయితే పెట్టేసుకున్నాం కదా. ఈ నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఈ పల్లీలను అయితే వేసేసుకుందాము. ఇలా నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ఇలా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్ అయితే గాలిపోకుండా పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఇలాగే వదిలేద్దాం. వచ్చేసి 10 నిమిషాల తర్వాత చూడండి మనకి బాగా పల్లీలు ఉబ్బినట్టు అవుతాయి అన్నమాట. ఇలా ఈ విధంగా అయిన తర్వాత ఇలా హోల్ ఉన్న బౌల్ అయితే తీసేసుకొని ఇందులోకి అయితే వేసేసుకుందాం. అన్నీ కూడాను ఈ విధంగా ఇలా వేసుకోవడం వల్ల మనకి నీళ్ళన్నీ కూడాను పోతాయి. ఇలా ఈ విధంగా నీళ్ళన్నీ పోయేలాగా చేసేసుకొని ఒక 2 నిమిషాలు పక్కనకైతే పెట్టేసుకుందాము. ఇలా ఒక 2 నిమిషాల తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంత ఉప్పు, మీరు తినేదాన్ని బట్టి సాల్ట్ అనేది వేసేసుకోవాలి. ఇలా హాఫ్ టీ స్పూన్ అంత ఉప్పు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇవన్నీ కూడాను తడి మొత్తం పోయేలాగా ఒక 10 నిమిషాలు ఆరబెట్టేసుకుందాము. గాలికి కానీ లేదా ఇలాగే వదిలేస్తే ఆరిపోతాయి. ఒక 10 నిమిషాల తర్వాత అయితే చూసేద్దాం. మరి ఇప్పుడు ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి ఉప్పునైతే వేసుకుందాము. ఇలా ఉప్పునైతే వేసేసుకొని ఈ ఉప్పుని బాగా వేడి చేసేసుకోవాలి ఒక 5 నిమిషాల పాటు. ఈ ఉప్పు వచ్చేసి మనకి బాగా వేడెక్కాలి. ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేడెక్కనిద్దాము. ఇక్కడ వచ్చేసి ఇంకా పల్లీలు కూడా బాగా ఆరిపోయాయి. ఒక కాటన్ క్లాత్ పైన వేసుకున్నాను, తొందరగా ఆరిపోతాయి అన్నమాట ఇలా వేసుకోవడం వల్ల. ఇలా ఆరిపోయిన వాటిని ఇలా ఉప్పు బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి పల్లీలను అయితే వేసుకుందాము. ఇలా పల్లీలను వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం కలుపుకుంటూ ఒక 4 మినిట్స్ అలా కలుపుకోవాలి. బాగా ముందుగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి. ఒక 4 నిమిషాల పాటు ఇలా కలుపుతూనే ఉండాలి. మనం వదిలేస్తే మరి మాడిపోతాయి. ఇలా ఈ విధంగా ఒక 4 నిమిషాలు 5 నిమిషాలు ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఉప్పు పట్టుకున్నట్టు అవుతుంది మనకి. బాగా వేగిన తర్వాత ఉప్పు మొత్తం వదిలిపోతుంది పల్లీలకి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనము నిదానంగా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పల్లీల మీద పొట్టు పోయే వరకు వేయించేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా పల్లీలు చేసుకొని తింటే. ఇలా ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి పైన పొట్టు పల్లీకి పొట్టులాగా వచ్చేసి మనకి పర్ఫెక్ట్గా అయినట్టు చూసారు కదా. ఇప్పుడు మనం తీసేసుకుందాము. ఇంకా ఈ పల్లీలను అయితే ఇలా జారిగడ్డ లాంటి తీసేసుకొని ఇలా ఉప్పు మొత్తం పోయేలాగా ఈ విధంగా తీసేసుకోవాలి. మరీ ఎక్కువ మాడనివ్వద్దండి. ఇలా ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. అన్నీ కూడాను ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం. ఇంకా మిగతావి కూడా మనం ఇందాక ఎలా వేయించుకున్నామో అలా వేసేసుకొని ఇంకా ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి. ముందుగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 4 నిమిషాలు, తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలి. ఇలా ఉప్పులో ఫ్రై చేసేసుకొని ఇంకా తీసేసుకోవడమే. అన్నీ అయిన తర్వాత చూసేద్దాం. ఇంకా ఇవి కూడా రెడీ అయిపోయాయి. ఇంక ఇలా ఉప్పులో నుంచి పల్లీలు మొత్తం తీసేసుకొని ఇంకొక ప్లేట్లో అయితే వేసేసుకుందాం. అన్నీ కూడాను ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం. ఇంకా ఇలా చూసారు కదా మనకి ఎంతో క్రిస్పీగా రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూసారా పోయిన పొట్టు ఎంత ఈజీగా వస్తుందో, టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా ఒక్కసారి ఇలా ఉప్పులో పల్లీలతో కొత్తగా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసాను ఒక లైక్ అయితే చేయండి. ఇలా కొత్తగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.